హాయ్ అండి, నేను మీ శాన్వి టాక్స్. ఇక్కడ నేను వేసిన దోశ ఏంటనుకుంటున్నారా? ఆమ్లెట్ అయితే కానే కాదు, కానీ ఆమ్లెట్ స్మెల్ లాంటి వెజ్ ఆమ్లెట్ అనమాట. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది ఇన్స్టాంట్ బేసిన్ దోశ అనమాట. రండి చెప్పేస్తూ అలానే చూసేద్దరు. కానీ ఈలోపు కనుక నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. దోశ వేసేటప్పుడు అండి నాకైతే ఆమ్లెట్ వేసినంత ఫ్లేవరే వచ్చింది. నాకైతే చాలా చాలా నచ్చింది కూడా. తినే కొద్దీ తినాలనిపించింది. 5 స్పూన్ల పిండి తీసేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, జీలకర్ర ఒక స్పూను, అల్లం వెల్లుల్లి చిన్నగా తరుముకొని వేసేసుకున్నాను అనమాట. చక్కగా పెనం పెట్టేసుకొని దోశ బ్యాటర్ 10 మినిట్స్ పక్కన పెట్టుకుని నాకు వేసుకున్నానండి. అల్లం ఎందుకు వేసాను అనుకుంటున్నారా? స్టేబుల్ కోసం అనమాట, టేస్ట్ ఉండాలని. బాయ్.